చరిత్ర పుటలు తిరిగేస్తే దైవభక్తులుగా జీవించి ప్రజలలో ఒకరిగా ఉంటూ వారి జ్ఞానోదయం కోసం, వారి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పాటుపడిన ఆదర్శ పురుషులు, మహాత్ములు ఎందరో కనిపిస్తారు. వారిలో కబీర్ దాస్ ఒకరు. కబీర్ని గురించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటి ప్రామాణికత సందేహాస్పదం. జనసామాన్యం చెప్పుకునే వివరాల ప్రకారం ఆయన 15వ శతాబ్దంలో కాశీలో ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించాడు. వారిది మగ్గాల మీద నేత పనిచేసే ఒక పేద కుటుంబం. కబీర్ తరువాతి రోజుల్లో రామానందుడు అనే గురువు దగ్గర శిష్యరికం చేశాడు. ఆయన మేధాశక్తి సునిశితం. ఆయనకు వేదాలు, ఉపనిషత్తులు బోధించే విషయాలు, జైన మత సిద్ధాంతాలు, ఇస్లాం మత విధానాలు ఆమూలాగ్రం తెలుసు. కబీర్ బాహ్య ఆడంబరాలు, కపటాచారాలకు వ్యతిరేకి. భగవంతుడు నిర్గుణుడని, నిరాకారుడని, ఆయనను సాకారం చేసుకోవడానికి ప్రేమ భక్తి మార్గాలను సొంతం చేసుకోవాలని, ఆచారాలను వేటిని గుడ్డిగా అనుసరించకుండా దైవ సాన్నిధ్యాన్ని అంతరంగంలో అనుభూతి చెందాలని కబీర్ బోధించాడు. ఆయన ఆధ్యాత్మిక అనుభవాలన్నీ ఆయన స్వయంగా అనుభవించి తెలుసుకున్నవే. అందుకనే ఆయన తత్వాలు అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటాయి. అవి కబీర్ దోహాలుగా ప్రసిద్ధి చెంది ఎంతో జనాదరణ పొందాయి. ఇప్పటికీ బహుళ ప్రచారంలో ఉన్నాయి. 17వ శతాబ్దంలో అందులో కొన్నిటిని సిక్కుల 5వ మత గురువు అయిన అర్జున్ సింగ్ గురు గ్రంథ సాహిబ్లో పొందుపరిచారు. దానిని బట్టి ఆ ద్విపదల ఔన్నత్యాన్ని మనం అంచనా వేయవచ్చు. తాను పేదరికంలో ఉన్నా సమాజంలో ఎవరికి కష్టం వచ్చినా చేతనైన సహాయం చేసేవాడు కబీర్. ఒకసారి అతడి తల్లి ఒక వస్త్రాన్ని అమ్మి డబ్బు తీసుకురమ్మని కబీర్ను బజారుకు పంపింది. అయితే సాయంత్రం వరకు వేచి చూసిన ఆ వస్త్రం అమ్ముడు పోలేదు. చీకటి పడుతూ ఉండగా ఒక వృద్ధుడైన పేదవాడు, చలికి తట్టుకోలేకపోతున్నాను, మీ దగ్గర ఉన్న వస్త్రం ఇప్పించండి అని అడిగాడు. కబీర్ వెంటనే తన దగ్గర ఉన్న వస్త్రంలో సగం చించి ఇచ్చేశాడు. మరికొద్దిసేపటికి ఒక ఫకీర్ ఇదే విధంగా అర్థించేసరికి మిగిలిన సగం కూడా దానం చేసేశాడు. డబ్బులు తీసుకురాకుండా వట్టి చేతులతో వచ్చిన కబీర్ని చూసి తల్లికి కోపం వచ్చింది. కర్రతో కొట్టింది. రెండవ ఆలోచన లేని ఆయన పరోపకార గుణానికి ఇది ఒక ఉదాహరణ. సహజ మార్గ గురువైన పూజ్య బాబూజీ తన రచనల్లో, ప్రసంగాలలో విరివిగా కబీర్ గురించి ప్రస్తావించారు. గొప్ప గొప్ప ఋషులు కూడా చేరలేని ఉన్నత ఆధ్యాత్మిక స్థాయికి కబీర్ చేరుకోగలిగాడని పూజ్య బాబూజీ వ్రాశారు. సత్యోదయం అనే గ్రంథంలో బాబూజీ కబీర్ గురించిన ఒక చిన్న కథని ప్రస్తావించారు. ఒకరోజు ఒక ఆగంతకుడు కబీర్ని వెతుక్కుంటూ అతని ఇంటికి వెళతాడు. ఇంట్లోని వారు కబీర్ అక్కడ లేడని, ఒక బంధువు చనిపోయినందున అంత్యక్రియలకి శ్మశానానికి వెళ్ళాడని చెబుతారు. అతను కబీర్ని కలుసుకోవడానికి శ్మశానానికి వెళ్ళడానికి సిద్ధపడి, అయితే అంతకుముందే కబీర్ని చూడకపోవడం వలన అతనిని ఎలా గుర్తుపట్టాలో తెలియక తికమకపడతాడు. అప్పుడు అక్కడి వారు కబీర్ను గుర్తుపట్టే విధానం ఆ వచ్చిన ఆయనకి చెప్తారు. అదేమంటే, శ్మశానానికి వెళ్ళే సమయంలో అందరి తలల వెనుక కాంతి వలయం ఉంటుందని, కానీ తిరిగి వచ్చేటప్పుడు కేవలం కబీర్ తల వెనుక మాత్రమే కాంతి వలయం ఉంటుందని, దానిని చూడగలిగితే కబీర్ను తేలిగ్గా గుర్తుపట్టవచ్చని చెబుతారు. బాబూజీ ఈ ఉదంతాన్ని వైరాగ్యం యొక్క నిజమైన అర్థాన్ని వివరించడానికి గాను మన ముందు ఉంచారు. సామాన్య జనానికి వైరాగ్యం తాత్కాలికంగానే ఉంటుందని, కబీర్ లాంటి మహాత్ములు ఎల్లప్పుడూ వైరాగ్య స్థితిలోనే ఉంటారని దాని సారాంశం. ఆధ్యాత్మిక సాధనకు గృహస్థాశ్రమమే సరైన ప్రదేశం అని కబీర్ చెప్పారు. ఇదే విధానాన్ని సహజ మార్గంలో కూడా నొక్కి చెప్పడం మనకు తెలిసిన విషయమే. తన గురువైన లాలాజీతో తాను ఏ విధంగా ఏకత్వం పొందినది వివరిస్తూ
కబీర్ చెప్పిన ఒక దోహాను ఉటంకించారు. జబ్ మై థా తబ్ హరి నహీ, అబ్ హరి హై మై నహీ, ప్రేమ్ గలి అతి సాంకరి జామే దో నా సమాహి. అంటే నేను ఉన్నప్పుడు హరి లేడు, ఇప్పుడు హరి ఉన్నాడు, నేను లేను. ప్రేమ మార్గం ఎంత ఇరుకైనది, అందులో ఇద్దరికి చోటు లేదు. చక్కని ఉపమానాలతో గంభీరమైన ఆధ్యాత్మిక సందేశాలను కబీర్ మానవాళికి అందజేశాడు. వందల సంవత్సరాల తరువాత కూడా అవి ఈనాటి జీవన విధానంలో అనుసరించదగినవే. ప్రధానంగా గురువు యొక్క విశిష్టతను ఆయన చెప్పినంత సూటిగా, తేలికైన భాషలో మరెవ్వరూ చెప్పి ఉండరు. గురు గోవింద్ దోనో ఖడే కాకే లాగూ పాయే, బలిహారీ గురు అప్పును గోవింద్ దియో మిలాయే. నా ఎదురుగా గురువు, గోవిందుడు ఇద్దరూ నిలబడి ఉన్నారు. నేను మొదట ఎవరి పాదాలకు నమస్కరించాలి? కానీ నన్ను గోవిందునికి పరిచయం చేసినది నా గురువే కదా. అందుకని గురువుకే నా మొదటి వందనం. जो नैनों में पुतली त्यों मालिक घट माही, मूर्ख रोग न जाना ही బాహర్ డూండు జహీ. అంటే ఎలాగైతే కంటిపాప కళ్ళలో ఉంటుందో అదేవిధంగా దైవం మనలోనే ఉన్నాడు. కానీ మూర్ఖులు ఈ విషయం తెలుసుకోలేక బాహ్యంగా ఎక్కడెక్కడో వెతుకుతారు. కల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్, పల్ మే పడే హోయేగి బహూరీ కరోగే కబ్. అంటే రేపు చేయవలసినది ఈరోజే చెయ్యి, ఈరోజు చేయవలసినది ఇప్పుడే చెయ్యి. ఒక్క క్షణంలో ప్రళయం రాబోతుంటే నువ్వు పని ఎప్పుడు పూర్తి చేస్తావు? కబీరా తే నర్ అంధ హై, జో గురు కహతే ఔర్ హరి రూటే గురు తోర్ హై, గురు రూటే నహీ తోర్. అంటే గురువు బోధనను అనుసరించినవాడు అంధుడితో సమానం. దైవం మనపై కోపం వహించినా గురువు మనలను మోక్షం వైపు తీసుకువెళ్తాడు. కానీ గురువే మనలను వదిలేస్తే మనకు మోక్షం ఎక్కడిది? జైసే తిల్ మే తేల్ హై, జో చక్మక్ మే ఆగ్, తేరే సైన్ తుష్మే హై, తూ జాగ్ సకే తో జాగ్. అంటే నూనె గింజలో నూనె ఉన్నట్లు, చెగుముకు రాయిలో నిప్పు ఉన్నట్లు దైవం నీ హృదయంలోనే ఉన్నాడు. చేతనైతే ఆయనను మేలుకొలుపు. బాబూజీ గౌరవించిన ఆ మహాత్ముడి బోధనలను వీలైనంత వరకు అనుసరించడానికే ప్రయత్నిద్దాం. నమస్కారం.